జై శ్రీరామ్ అండి. తల్లిదండ్రులకి ఒక రకమైన క్రేజ్ ఉంటే ఆ క్రేజ్ తల్లిదండ్రుల వరకే చూపిస్తే చాలా బాగుండేది. కానీ పిల్లలకు కూడా అంత ఓవర్ యాక్షన్, అంటే వాళ్ళే ఏదో కష్టపడి ఆ ఫేమ్ని సంపాదించుకున్నట్టు బిల్డప్ ఇస్తారు చూసారా. వాళ్ళు ఏ రోజు లైఫ్లో సక్సెస్ అనేది చూడరనమాట, రాలేదు వాళ్ళకి. ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత పడే ప్రౌడ్ ఒకటైతే, సక్సెస్ రావడానికి ముందే వీళ్ళు చూపించే ప్రౌడు ఒక టైప్ అనమాట. ఏదున్నా సరే అతి ఓవర్ యాక్షన్ అనేది ఎప్పుడూ కూడా ముందుకు రానివ్వదు, సక్సెస్లోకి రానివ్వదు. పైగా చెడ్డ పేరు అనేది చాలా తొందరగా తీసుకొస్తుంది. అసలు ఆ గుంజి గుంజి అనే సాంగ్ అయితే ఎంత దరిద్రంగా ఉందో, అక్కడ కూర్చున్న హీరోయిన్స్కి ఎక్కడ సిగ్గనిపించలేదు. మరి అసలు వాటి మీనింగ్ ఏందో వాళ్ళకి తెలుసో తెలీదు, లేకపోతే ఓన్లీ మ్యూజిక్ చూసి వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, లేకపోతే ఈ స్లాంగ్ అనేది వాళ్ళకి అలవాటు, మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకి ఎక్కడ సిగ్గు లేకుండా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. అలానే అక్కడ చూస్తున్న పెద్దవాళ్ళు వెంటనే స్టేజ్ పైకి ఎక్కి పాట ఆపయ్యా, ఏంది ఈ పాట ఇంత గలీజా, నువ్వు ఏది వైరల్ అవ్వడం కోసం ఇంత చెత్త సాంగ్ అయితే పాడకూడదు కదా అని చెప్పాలి. కానీ అదేదీ చెప్పకుండా కన్న తండ్రి స్టేజ్ పైకి ఎక్కి నా కొడుకు అసలు విపరీతంగా పాడాడు, చాలా మంచిగా పాడాడు, లైఫ్లో సక్సెస్ అవుతావు, ఎవ్వరు వచ్చినా ఇలాగనే గుంజు గుంజు కొట్టాలి, ఏంది ఇది, ఈ ఎంకరేజ్మెంట్ ఏంది ఇది అంటే ఇప్పుడు కొడుకుతో పాటు తండ్రి ఇమేజ్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయినట్టే కదా. కన్న తల్లిదండ్రులు పిల్లలు చెడు మార్గంలో పోతుంటే అది చెడు మార్గం, అందులోకి పోవద్దు అని చెప్పి వెనక్కి లాగి మంచి మార్గం చూపించి పంపించాలి. కానీ వాళ్ళే చిన్నప్పటి నుంచి చెడు మార్గంలో తీసుకొస్తే అది సక్సెసా? అయితే ఈ తండ్రి ఏమనుకున్నాడంటే, ప్రభాకర్ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు బూతులు అనేవి ఫ్యాషన్ కదా ఇండస్ట్రీలో, సో బూతులు మాట్లాడితే నా కొడుకు కూడా వైరల్ అవుతాడు అనుకొని ఆ పాడిన పాటను ఎంకరేజ్ చేస్తూ స్టేజ్ మీద బీభత్సంగా పొగిడాడనమాట. అది కాస్త రివర్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక జర్నలిస్ట్, సో అతను చూసి, రిపోర్టర్ ఆర్ జర్నలిస్ట్, సో చూసి వెంటనే ఒక పోస్ట్ అనేది, ఒక వీడియో అనేది పెట్టాడు. ఇది ఇన్స్టాగ్రామ్లోనో సమ్ సోషల్ మీడియాలో పెట్టాడనమాట. ఏంటి సాంగ్ ఏంటి, ఈ పదాలు ఏంటి, ఇలా ఉంటే ఏంటి, ఉదయాన్నే లేచి చండాలని చూశాను అని చెప్పేసి ఒక వీడియో అనేది పెడితే, దానికి ఇతను కౌంటర్ వీడియో ఏంటంటే, నువ్వు వచ్చి ఒక గంటలో నాకు సారీ చెప్పాలి, లేకపోతే నేను గుంజి అని చెప్పేసి ఏదో డైలాగులు కొట్టాడనమాట. అలా కొట్టేసరికి ఆ జర్నలిస్ట్, అదే రిపోర్టర్కి మండిపోయి వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టేశాడు పోలీస్ స్టేషన్లో. సో ఏ విధంగా ఉంటుందంటే, బాడీలో కొవ్వు ఎక్కువైపోతే ఇలాంటి వేషాలే వేస్తారనమాట. మంచి చెడు ఏందనేది విచక్షణ అనేది కోల్పోతారు. ఏది చెడో వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అదే ఇంకా మంచిది, అదే అందరు ఫాలో అవ్వాలన్నట్టు ఒక రకమైన వే అనేది క్రియేట్ చేసుకుంటారు. ఈ ప్రౌడ్ అనేది ఇతనికి వచ్చింది కాదు, వీళ్ళ పేరెంట్స్ నుంచి కూడా వచ్చిందనే అనుకోవాలి. పాపం ఆ లేడీని నేను ఇందులో ఇన్వాల్వ్ చేయట్లే. సో సినీ ఇండస్ట్రీ అని చెప్పడం కాదు, సీరియల్ ఇండస్ట్రీలో, సో సీరియల్స్లో కూడా ఇతనికి తండ్రికి చాలా ప్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి మా చిన్నప్పుడు కూడా మేము విన్నదే అనమాట, కొత్తదేం కాదు. సో యాజ్ యూజువల్ ఇంత మన పెద్దవాళ్ళు ఎలా ఉంటాం మనం కూడా అలానే ఉంటాం కదా. సో దానికి సంబంధించి ఇతను ఇన్ని రోజుల తర్వాత తండ్రి ఉండి వెంటనే ఒక పోస్ట్, ఒక వీడియో పెట్టి నేను చెప్పానండి తప్పు అని చెప్పి, ఇక ముందు ఎప్పుడూ కూడా ఇలా చెయ్యడు అని వెంటనే పెడితే అసలు ఏ ఇష్యూస్ అనేవి కాకపోయేవి. కానీ పెట్టకుండా వదిలేసేసరికి జనాలందరూ, ఆఖరికి చాలామంది జర్నలిస్టులు అయితే ఏంది, యూట్యూబర్స్ అయితే ఏంటి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేడీస్ కూడా చాలామంది, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడడం అయితే జరిగింది. ఇక జరిగిన తర్వాత అప్పుడు రియలైజ్ అయిపోయి, ఇక కొడుకు సినిమా కదా, కొడుకు సినిమా ఎక్కడ డ్యామేజ్ అయిపోయిద్దో, లేకపోతే అతనికి యాంటీ నెటిజన్స్ పెరిగిపోతారేమో, ట్రోల్స్కి గురవుతారేమో అని చెప్పేసి భయానికి, అది కూడా కొడుకు ఏడుస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేక తండ్రి బాధపడిపోయి మళ్ళీ వీడియోలోకి వచ్చేసి, నేను ఇంటికి రాగానే చెప్పాను, సరే పొగిడితే అక్కడ పొగిడాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత తిట్టాను, సో ఇలా చెప్పాను, అలా చేయకూడదని చెప్పాను, వాడు కూడా రియలైజ్ అయ్యాడు, మంచేదో చెడేదో చూసుకుంటాడు. కానీ అందరూ ఇలా ట్రోల్స్ చేయకండి, నేను కూడా మీలాంటి వాడినే కదా, మీ దగ్గర నుంచే వచ్చాను కదా, నేను కూడా అలా మీతో పాటే కలిసి సపోర్ట్ చేస్తూ ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకుంటానని చెప్పి అప్పుడు చెప్పారనమాట. ఏంటి, దాదాపు 80% డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రౌడ్ అనేది కొంచెం తగ్గించుకొని
మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి చెప్పారు. ఇదే విషయం ఆ రోజు అక్కడే స్టేజ్ మీద చెప్పుంటే తండ్రిగా అతని వాల్యూ అయినా అతనికి ఉండేది, కొడుగ్గా అతను కూడా కొంచెం ఆలోచించి తెల్లారి మాట్లాడేవాళ్ళేమో. ఆ రోజు తిట్టుంటే తెల్లారి రిపోర్టర్ పెట్టిన వీడియోకి అంత ప్రౌడ్గా ఎలా ఆన్సర్ ఇస్తారండి? ఇప్పుడు సపోజ్ ఇంట్లో మనమే ఉన్నాము, మన పిల్లాడు బయట ఎక్కడో తప్పు చేశాడు, ఆ విషయం మనం కళ్ళారా చూసాము. ఇంటికి వచ్చిన తర్వాత మనం గడ్డి పెట్టాము, అంటే నువ్వు ఇలా చేయడం తప్పు, ఇలా ఎందుకు చేసావని పిచ్చి తిట్లు తిట్టాము. తిట్టిన తర్వాత నెక్స్ట్ డే మన పిల్లగాడు మళ్ళీ మనం తిట్టిన తిట్లు గుర్తుంచుకొని పోయి ఇంకొకటితో గొడవ పడతాడా అండి? పడ్డు కదా. మనం తిడితే పడ్డు, మనం తిట్టకుండా ఏం కాదులే నువ్వు సూపర్ నువ్వు డూపర్ అని ఇంటికి వచ్చిన తర్వాత పొగిడామనుకోండి, తెల్లారు ఏం చేస్తాడు? వాడు 10 మందితో గొడవ పడే తిరిగి వస్తాడు. ఎందుకంటే మా అమ్మ మా నాన్నకి నచ్చింది కదా, మన అమ్మ మా నాన్నకి నచ్చింది నేను చెయ్యాలి అనే ఆలోచన ఆ పిల్లగాడికి ఉంటుంది అనమాట. సో అలా ఎప్పుడూ కూడా పిల్లల్ని రాంగ్గా మనం చేయకూడదన్నమాట. వాళ్ళకి మంచేదో చెడేదో తెలవకపోతే తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ఇది మంచి నానా, ఇది చెడు నానా అని వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయకపోతే ఎలా ఉంటుంది? ఇదిగోండి ఇలానే ఉంటుంది. నేనేదో ఇంటికి వచ్చాను చెప్పాను అని చెప్పేసి జనాలకు చెప్తే జనాలు నమ్మేస్తారా? మరి నెక్స్ట్ డే ఎందుకు ఆ రిపోర్టర్తో గొడవ పడ్డం, గంటలో సారీ చెప్పాలి? అంత ప్రౌడ్ ఏంటి? ఎందుకు చెప్పాలి సారీ? పైగా మళ్ళా డైలాగులు ఏంటి? ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు బూతులు మాట్లాడలేదా, నన్ను ఎప్పుడు ట్రోల్ చేయలేదా, నన్ను ఎప్పుడు ట్రోల్స్లో కామెంట్స్లో తిట్టలేదా, ఇలాంటి బూతులు మీరు జనాలు వాడిన బూతుల్లోనే ఒక 2 బూతులు తీసి సాంగ్ పాడారంట. సో మరి ఇప్పుడు ఎలా ఉంది? జనాలందరూ తిట్టారు, ఓకే బాగానే ఉంది, సరే తిడితే తిట్టారు, పొగిడితే పొగిడారు, జనాలు అనేవి కామెంట్సే చేశారు. కానీ ఇక్కడ నువ్వు పాడిన సాంగ్ అనేది చాలామంది విన్నారు కదా. మరి చాలామంది విన్నారు కదా, విన్న తర్వాత మరి దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు? వినడానికే కదా నువ్వు పాడింది. ట్రోల్ అవుతుందని తెలిసే చేసావు కదా, మరి ఎందుకు ఇంకా ఫీల్ అవ్వడం? జనాల తిట్టే తిట్లలోంచి 2 తిట్లు, మరి ఇంకా మొత్తం తిట్లు తింటే అప్పుడు మీ పరిస్థితి ఏంది? అంటే ఏది తిడితే ఒకళ్ళు ఏదో తిన్నారు, సో అది గడ్డి తిన్నారనుకోండి, సపోజ్ ఎవరైనా బూతులు మాట్లాడారు, వాళ్ళు ఏదో గడ్డి తిన్నారు, మరి నువ్వు గడ్డి తిన్నది దేనికి? అది గడ్డని నీకు తెలుసు కదా. వాళ్ళు బూతులు మాట్లాడితే యువతల బాధపడతారనే విషయం నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు నువ్వెందుకు బూతులు మాట్లాడాలి? నువ్వు బూతులు మాట్లాడకూడదు కదా, మంచిగా మాట్లాడాలి కదా. ఆ గడ్డిని తీసుకొచ్చి కూర్చొని ఇంట్లో కూర్చొని తింటామా? తినం కదా. సో అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏంటి? తేడా ఉండదు. అలాంటప్పుడు అసలు నువ్వు అడగడానికి కూడా, క్వశ్చన్ చేయడానికి కూడా పనికి రావన్నమాట వాళ్ళతో జాయిన్ అయితే. సో మంచి చెడు అని తెలిసినప్పుడు అందులోంచి బూతుల్లోంచి దిగొద్దు. మరి కొంతమంది పొగిడే ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ పొగిడే ఉంటారుగా, మరి పొగడతల్లోంచి 2 పదాలు తీసుకొని పాడు. ఎవరు వద్దన్నారు? అంటే జనాలు మీరందరూ బూతులు తిట్టారు కదా, మీరు తిట్టిన బూతుల్లోనే 2 పదాలు తీసి వాడాను. ఏం వాడావు నువ్వు? మంచి వాడవచ్చు కదా, చెడే ఎందుకు వాడావు? అంటే నీకు అక్కడ చెడు వాడితేనే నువ్వేదో పెద్దగా ఇదైపోతాను, ఫేమస్ అయిపోతానని ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది? అది రివర్స్ అయింది. సో నీతో పాటు నీ తండ్రి కూడా అపాలజీ చెప్పాల్సి వచ్చింది సోషల్ మీడియాకి. అంత అవసరం ఏంటి? ఎప్పుడైనా పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావాలి, వాళ్ళ వల్ల ఒక మంచి పేరు అనేది రావాలి. కానీ చెడ్డ పేరు ఎప్పుడూ తీసుకొని రావద్దు. తెలిసి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏడ్చి సినిమా పోతుందా అంటే పోదా? మరి ఫెయిల్ అవ్వదా? ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డాక ఆ సినిమా ఎలా ఉండనివ్వండి, నెగిటివ్ వేలోనే చూస్తారు జనాలకు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అంటారు కదా, ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ ద బెస్ట్ ఒపీనియన్ అని చెప్పి. ఫస్ట్ ఒపీనియనే పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా సినిమా పాజిటివ్ వేలో పోతుంది. జనాల దృష్టిలో నువ్వు నెగిటివ్ వేలో పోయావు అంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు బరాబర్ నెగిటివ్ వేలోనే పోతావు. నీ సినిమా లాగానే చెప్తున్నా, బరాబర్ నెగిటివ్ వేలోనే పోతావు. ఇప్పుడు బరాబర్ నువ్వు నెగిటివ్ వేలోనే పోయావు, నువ్వు దెబ్బతిన్నావు. అరే ఇప్పటికన్నా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి కదా. బుద్ధి తెచ్చుకొని కొంచెం ఆలోచించుకొని ఈ జనాలకి ఎలా నచ్చుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఫేమస్ హీరోలు వాళ్ళు పాడలేకనా, లేకపోతే వాళ్ళకి బూతులు రాకనా సినిమాల్లో పెడుతున్నారా? బూతులు పెట్టట్లేదు కదా. లేదా ఇప్పటి ఒక 10 ఏళ్ల నుంచి అప్డేట్ అవుతున్న కొంతమంది స్టార్ హీరోస్ ఉన్నారు. అప్పుడప్పుడే ఒక 10 ఏళ్ల నుంచి బాగా ఫేమ్లోకి వచ్చిన వాళ్ళు ఏమన్నా బూతులతోటి ఫేమ్లోకి వచ్చి హైలైట్ అయ్యారా? కాదు కదా. ఎంత కష్టపడితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. అంతేగాని యాటిట్యూడ్ అని మనకు మనమే పేరు పెట్టుకొని మనకు మనమే హైప్ ఇచ్చేసుకుంటే మనకు మనమే సినిమా చూసుకోవాలి. జనాలు ఎవడు చూస్తాడు? మరి చూడరు కదా. సో ఎప్పుడైనా తప్పు మాట్లాడకుండానే ఉండాలి, తప్పు చేయకుండానే ఉండాలి. చేసిన తర్వాత వన్స్ అది సరిదిద్దుకోవడానికి చాలా టైం అయితే పడుతూ ఉందన్నమాట. సో నాకు తెలిసి ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. సో మీరేమంటారు ఫ్రెండ్స్? మీరేమంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.